ఒకప్పుడు 'నాని' అంటే చిన్న హీరో. 'విజయ్ దేవరకొండతో' తలపడే ఒక చిన్న హీరో. కానీ ఇప్పుడు పెద్ద హీరోల్ని సైతం భయపెట్టే స్థాయికొచ్చాడు. ఈ మాట చెప్పడానికి కొంచెం అతిశయోక్తిగా అనిపించొచ్చు. బట్ అది నిజం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు 'భగత్ సింగ్' రాబోతుంది. 'ఉస్తాద్ భగత్ సింగ్.' అలాగే 'పెద్ది' రాబోతుంది. ఈవెన్ 'డ్రాగన్.' ఇక 'అల్లు అర్జున్' గురించి అయితే మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన వీళ్ళలాగా చిన్న చిన్న డైరెక్టర్లతోని వచ్చి తలపడి ఫస్ట్ డే రికార్డులు కొట్టిన సందర్భాలు అయితే నాకు పెద్దగా గుర్తులేవు. ఎవరి ఫ్యాన్ అనేది పక్కన పెట్టేస్తే ఏ విషయాన్నైనా నిజాయితీగా మాట్లాడడం అనేది నాకు అలవాటు. అది కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఐ డోంట్ మైండ్. 'పెద్ది' సినిమా నుంచి 2 పాటలు వచ్చాయి. 2 పాటల్లో బాగా నచ్చింది, అందరూ అప్రిషియేట్ చేసింది ఏంటంటే రామ్ చరణ్ అస్సలు ఎవరైనా ప్రైమ్ టైం అంటే ఒక 25 ఇయర్స్ 28 ఇయర్స్ ఉన్నప్పుడు ప్రైమ్ టైం ఉంటుంది. పోను గ్రాడ్యువల్గా అది తగ్గిపోతూ ఉంటుంది. బట్ రామ్ చరణ్కి ఇదంతా రివర్స్లో జరుగుతుంది అనిపిస్తుంది సీరియస్లీ. ఎందుకంటే ఈయన 25 ఇయర్స్ అప్పుడు మామూలుగా చిరుగుతూ ఆ టైంలో కొంచెం ట్రోలింగ్ ఉండేది. చాలామంది చింపాంజీ ఫోటోలు పెట్టేసి ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ లుక్కుని చింపాంజీతో పోలుస్తూ ట్రోల్ చేసేవాళ్ళు. ఈవెన్తో మగధీర లాంటి ఇండస్ట్రీ ఉంది అప్పటికే. అలాంటి ట్రోలింగ్ ఆయనకు వచ్చేది, గ్లామర్ పరంగా వచ్చేది, అలాగే యాక్టింగ్ పరంగా కూడా. చాలామంది ట్రోల్ వేసేవాళ్ళు సింగిల్ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి, ఇలాంటి ట్రోలింగ్ ఉండేది. బట్ ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు మనం ప్రతి సినిమాలో వస్తున్న చిన్న చిన్న ఈ గ్లింప్స్ లేకపోతే పాటలు, ఆ డ్యాన్స్ ఏంటి, ఆ స్వాగ్ ఏంటి, ఆ మేనరిజమ్స్ ఏంటి, ఒకప్పుడు చిరంజీవిని ఒకప్పటి పవర్ స్టార్ని అసలు పోలికలు కరెక్ట్ కాదు. అసలు ఇప్పటి రామ్ చరణ్తో పోల్చాలి. అసలు నాకైతే ఏమనిపిస్తుందంటే పైసా వసూలబ్బా. ఇప్పుడు వచ్చిన 2 పాటల్ని యాజ్ ఇట్ ఈస్ ప్లే చేస్తే చాలు. అది 500 టికెట్ పెడతాడా, 1000 టికెట్ పెడతాడా, ఐ డోంట్ మైండ్. న్యూట్రల్ ఆడియన్గా చెప్తున్నాను, సరిపోద్ది. వాళ్ళు పెట్టే 1000 రూపీస్కి గిట్టుబాటు అయ్యే పాటలు 2 వచ్చేస్తాయి. సీరియస్లీ ఈ 2 పాటలు చూసి వచ్చేయచ్చు బయటికి. ఇంకా నెక్స్ట్ పాటలు, మిగతా పాటలు బాగుండి, వాటికి డ్యాన్స్ బాగుండి, ఫైట్స్, ఈ ఎమోషనల్ సీన్స్, లవ్ సీన్స్, మన మిర్జాపూర్ విలన్ మున్నాబాయ్ కూడా ఉన్నాడు, మర్చిపోతున్నట్టున్నారు. వాళ్ళిద్దరి మధ్యన కాన్ఫ్రంటేషన్ ఇవన్నీ కూడా బాగున్నాయి అంటే మాత్రం మామూలుగా ఉండదు మోత. ఇక అసలు 1000 కోట్ల నుంచి లెక్క మొదలవుతుంది. ఎవడో కామెంట్ పెట్టాడు 500+ క్రోర్ లోడింగ్ అని. వాడు ఫస్ట్ డే కలెక్షన్ గురించి పెట్టాడా, లేకపోతే ఓవరాల్ కలెక్షన్ గురించి పెట్టాడా? నాయన 500 కోట్లు అంటే మన తమిళ ఇండస్ట్రీ అనుకుంటున్నావా? మన పెద్ద హీరోలకు అది లీస్ట్ అమౌంట్ 500 కోట్లు అనేది. గట్టిగా మాట్లాడితే ఫస్ట్ వీకెండ్ కొట్టే అమౌంట్ అది. కొంచెం మన స్థాయి తెలుసుకోండిరా. బచ్చాగాలతోని పోల్చుకున్నట్టు ఎట్లా మనం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాం. 500 కోట్లు అంటే ఏంది? అవలీలగా మన సీనియర్ హీరోలు కొడతారు ఆ గ్రాసు. ఏది క్రింజు కామెడీతో వచ్చి మన సీనియర్ హీరోలు సాధించే గ్రాసుని కామెంట్లో పెడుతున్నారు. తీసేయండి, ఆ కామెంట్ డిలీట్ చేసేయండి. అండ్ ఇంకోటి, రామ్ చరణ్ నిజంగా ప్రైమ్ టైం కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు మొదలైంది అసలు ప్రైమ్ టైం. ప్రతి సినిమా మొదటి రోజు సాధించబోయే ఓవరాల్ ఇండియా వైడ్ కలెక్షన్స్ ఖచ్చితంగా ఓజీని మించే ఉంటాయి. దానిలో ఎలాంటి డౌట్ లేదు. అంటే 150+ నుంచే మొదలవుతుంది. 150+, 170 నుంచి 230. ఈ అంటే 170 గ్రాస్ 230, 170 to 230 క్రోర్ గ్రాస్ నుంచి మనకి వరల్డ్ వైడ్ కలెక్షన్ అనేది ఓపెన్ అయ్యే అవకాశం అయితే పెద్దగా ఉంది, ఖచ్చితంగా ఉంది. ప్రజెంట్ డే ఉన్న హైప్ వీటి ప్రకారంగా చూస్తూ ఉంటే ఆ లెక్క ఇంకా పెరగొచ్చా అని చెప్పేసి అంటే ఇక టీజరు, ట్రైలరు ఇవన్నీ వచ్చిన తర్వాత మరి 250+ అవుద్దా లేదా అనేది మనం ముందు చూద్దాం. ప్రజెంట్ అయితే మామూలు హైప్ లేదు, నిజంగా చెప్తున్నాను. ఇంకా మాస్ సినిమా, విలేజ్, డ్రగ్డ్, ఆ టోను. ఇప్పుడు సెకండ్ సాంగ్ చూసారు కదా, మొత్తం చెరుకు ఫ్యాక్టరీలో తీసారు. చెరుకు ఫ్యాక్టరీ లైవ్ లొకేషన్స్ మళ్ళీ సెట్టింగ్ వేసి, మన పెద్ద సినిమాలకి మనకు అదొక పైత్యం ఉంటుంది కదా, ఏసీ ఫ్లోర్లలో సెట్లు వేసి తీయడం అనేది మన వాళ్ళకి అలవాటు. సో దాన్ని బ్రేక్ చేస్తూ మనం పెద్ద హీరోలని రియల్ టైం లొకేషన్లోకి తీసుకెళ్ళినందుకు నిజంగా బుచ్చిబాబు గారికి హ్యాట్సప్ చెప్పాలి. అందుకే ఇప్పుడు చికిరి సాంగ్ కానీ, ఈ సెకండ్ రైరై ఈ పాట చూస్తున్నప్పుడు కానీ మనకి చాలా కొత్త వైబ్, చాలా అథెంటిక్ అనిపిస్తుంది, చాలా బాగుంది. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. సెకండ్ సాంగ్ నాకు ఫస్ట్ అంత వెక్కలేదు, కానీ పోను వింటే బాగుంది. బట్ స్టిల్ రెహమాన్ పాడకపోయి వింటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే హిందీలో చాలా బాగుంది పాట. ఇక్కడ లోకల్ సింగర్స్తో ఎవరితో పాడించుంటే మామూలుగా వచ్చేది కాదు. ఆ లిరిక్స్కి ఒక్కొక్క లిరిక్ మామూలు లిరిక్ కాదు. నిన్నటిలాగే రేపు ఉన్నదంటే ఈరోజు ఏం పీకావని,
నీ నీ అయ్య వడ్డీ నీ కొడుకు కొడితే నువ్వేం పొడిచావని, 25 పాతబడి. సో ఎక్సలెంట్ లిరిక్స్ అన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. హైప్ హైప్ అయి ఉన్నా, ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉన్నా. రామ్ చరణ్ ఖచ్చితంగా 200 కోట్లకి టచ్ చేయాలి ఫస్ట్ డేనే అని చెప్పేసి నేను కోరుకుంటాను. అండ్ ఇంకా సెకండ్, నాని నాని అనే వ్యక్తి మీద నాకు ఖచ్చితంగా మంచి ఒపీనియన్ ఉంటుంది. ఎందుకంటే మనలాంటోడు తక్కువ రేంజ్ నుంచి ఈరోజు మంచి స్థాయి తీసుకున్నాడు. దానికోసం ఆల్మోస్ట్ 15-20 సంవత్సరాల పోరాటం చేశాడు. ఇప్పుడు పెద్ద హీరోలతో ఢీకొనే స్థాయికి రావడం అనేది మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇప్పుడు మనకు రామ్ చరణ్ ఫ్యాన్స్ అయినా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయినా, ఎవరి ఫ్యాన్స్ అయినా సరే, ఎవరైతే ఇట్లా సొంతంగా ఎదిగి గ్రౌండెడ్గా ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. మన హీరో పోటీ అని అసలే భావించవద్దు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే జీరో నుంచి వచ్చి మన హీరోలతో ఢీకొట్టే స్థాయికి వచ్చారో వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళకన్నా గొప్పల కింద లెక్క. నచ్చకపోవచ్చు చాలామందికి, బట్ అది నిజం. వితౌట్ బ్యాక్గ్రౌండ్ వచ్చి కూడా ఢీకొట్టే స్థాయికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఎదిగినట్టే లెక్క. ఎవరిని తగ్గించడానికి కాదు, బట్ అంత కష్టం సెల్ఫ్ మేడ్ స్టార్స్ అవ్వడం అనేది. ఓకే, ఇప్పుడు దానికి ఉన్న హైప్, దానికి కూడా గ్లిమ్స్ నుంచి మొదలు పెడితే ప్రతి అప్డేట్ కూడా దానిపైన ఉన్న హైప్ని అంతకంత పెంచుకునే పోతుంది. ఇప్పుడు అసలు ఊహించని స్థాయికి వచ్చింది. మహా అయితే టైర్ 2 హీరోల్లో ద బెస్ట్ ఓపెనింగ్ తీసుకుంటుంది దసరా లాగా అనుకున్నాం. బట్ ఇప్పుడు టైర్ 1 హీరోల్ని కూడా తలదన్నే రేంజ్లో తెలుగు వర్షన్ అంటే ఇప్పుడు ప్యాన్ ఇండియా మార్కెట్ ఇంకా నానికి లేదు కాబట్టి ఓకే, కానీ తెలుగు మార్కెట్లో మాత్రం ఖచ్చితంగా ఒక టెరిఫిక్ కళ్ళు చెదిరే నెంబర్ తీసుకుంటుంది. ఖచ్చితంగా అది కొంతమంది సోకాల్ టైర్ 1 హీరోల నాన్ ప్యాన్ ఇండియా సినిమాల్ని దాటేసేలాగానే ఉంటుంది. ముసుగులో గుద్దలాడేందుకు మహేష్ బాబు గుంటూరు కారంలో ఈడ్చి కొట్టబోతుంది, దానిలో ఎలాంటి డౌట్ లేదు. గుంటూరు కారం వరల్డ్ వైడ్ ఓపెనింగ్ని ఊదబోతుంది. అంటే 80 కోట్లు ఎంతో వచ్చినట్టుంది కదా, 80 కోట్ల నుంచి దీని లెక్క మొదలవుతుంది. కావాలంటే ఇది ఇక్కడికి మీరు దీన్ని స్క్రీన్ రికార్డ్ చేసి పెట్టుకోండి, లేదా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఆగస్టు 25th వస్తుంది సినిమా, అప్పుడు మాట్లాడుకుందాం. గుంటూరు కారం రికార్డ్ని లేపి ఫస్ట్ డేనే కొట్టబోతుంది. 100 కోట్ల ఓపెనింగ్ తీసుకున్న ఆశ్చర్యం లేదు. ఇంకా వచ్చే కంటెంట్ కూడా ఇంతే గొప్పగా ఉంటే కనుక 100 కోట్ల పైన ఓపెనింగ్ అనేది కూడా వచ్చే అవకాశం ఉంది. దీనికి నానికి ఎంత క్రెడిట్ ఇస్తున్నానో, అతడు దసరా డైరెక్టర్, దసరా సినిమా తీసిన డైరెక్టరు నానిని మాస్గా చూపించాలన్న ఐడియానే ఫస్ట్ ఎవరికైనా చెప్తే నవ్వుతారు. నాని మాస్ ఏంటారా బాబు, నాని క్లాస్ హీరో కదా, ఫ్యామిలీ హీరో కదా, యూత్ఫుల్ హీరో కదా, ఆయనతోని బాయ్ నెక్స్ట్ డోర్ ఫేస్ కట్ మనోడిది, పర్సనాలిటీ కూడా అలాగే ఉంటుంది, తనని ఎట్లా మాస్గా చూపించవచ్చు అనే డౌట్ వస్తుంది. అలాంటి నానిని తీసుకొచ్చి దసరాలోనే కొంచెం యాప్ట్ అవ్వాలి, అయినా సరే ఓపెనింగ్స్ ఆ పాట హిట్ మొత్తానికైతే మాస్ అనిపించుకునేలా చేశాడు. అక్కడ మిస్ అయిన బాడీ పంపప్ చేయడం కానీ, మంచి టోన్డ్ బాడీలోకి తీసుకురావడం కానీ, ఇట్లా ప్రతిదీ రియల్ మాస్. రాము వీళ్ళంటే మంచి డ్యాన్సర్స్, నితిన్ రాము వీళ్ళు కొంచెం విషయం ఉన్న డ్యాన్సర్స్, వాళ్ళు పోటీ ఇస్తారనుకున్నాను. కానీ నాని అనే వ్యక్తి డ్యాన్స్లో పోటీ ఇస్తాడని చెప్పేసి మొన్న ఆయాషెట్ పాట వచ్చేదాకైతే నాకు తెలియదు. సో మొత్తానికైతే వీళ్ళకు ధీటుగా అటు బాడీ విషయంలో కానీ, ఇటు డ్యాన్స్ విషయంలో కానీ చెక్కిన ఈ దసరా డైరెక్టర్కి అభినందనలు. ఖచ్చితంగా వాళ్ళ శ్రమ ఫలించి మంచి హైప్ వచ్చింది. దానికి కాసల శ్యామన్న రాసిన లిరిక్స్ కూడా మస్తు ఒక రేంజ్లో పేలినాయి, యూత్కు బాగా పట్టేసినాయి, మాసుకు ఎక్కేసినాయి. సో యూత్ మాస్ కలిపి టెరిఫిక్ నెంబర్స్ను ఇవ్వబోతున్నారు. పెద్ద కంటే తక్కువే వస్తాయి కలెక్షన్స్, బట్ అది గొప్ప విషయం. పెద్దతో తలపడడం పెద్ద విషయం. హీరోలకి మనము ఒక రకంగా అభిమానులమే, అందరూ ఈ సినిమాలు బాగా ఆడాలని చెప్పేసి కోరుకుంటాము. ఏ విషయానైనా ఓపెన్గా చెప్తాము, ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోము. మిగతా వాళ్ళలాగా కామెంట్లు చేయండి, లైకులు చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబులు చేయండి అని చెప్పేసి పొరపాటున కూడా అన్నాం. వ్యూస్ తక్కువ అయినా సరే మన వ్యూ కరెక్ట్గా చెప్పడమే మన ఎజెండా. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు